ఇటీవలలో పంచాయతీ కార్యదర్శి మరియు సర్పంచ్ భర్త డైలీ భారత్ కొమరవెల్లి సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మండల కేంద్రంలో సోమవారం అవినీతి నిరోధక శాఖ అధికారులు మెరుపు దాడి నిర్వహించారు. లంచం తీసుకుంటూ పంచాయతీ కార్యదర్శి మరియు సర్పంచ్ భర్త ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఏసీబీ అధికారుల కథనం ప్రకారం కొమరవెల్లి గ్రామానికి చెందిన ఫిర్యాదుదారుడి ఫ్లాట్ లో గ్రామ పంచాయతీ వారు డ్రైనేజ్ పైప్ లైన్లు వేశారు. ఆ పైప్ లైన్లు అక్కడి నుంచి తొలగించాలని అధికారిక పని కోసం పంచాయతీ కార్యదర్శి గడ్డం రాజు గౌడ్ 10,000 రూపాయల లంచం డిమాండ్ చేశారు. బాధితుడు ఏసీబీని ఆశ్రయించడంతో సోమవారం పక్కా ప్రణాళికతో అధికారులు నిఘా పెట్టారు. సోమవారం సాయంత్రం 4:40 సమయంలో గ్రామ పంచాయతీ కార్యాలయంలోనే లంచం డబ్బులు తీసుకుంటుండగా అధికారులు దాడి చేశారు. పంచాయతీ కార్యదర్శి ఆదేశాల మేరకు సర్పంచ్ గొల్లపల్లి పద్మ భర్త గొల్లపల్లి ఆంజనేయులు ఏటు ఆ 10,000 రూపాయలను స్వీకరించారు. ఏసీబీ అధికారులు వారిద్దరిని పట్టుకుని వారి వద్ద నుంచి లంచం సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. విధి నిర్వహణలో అవినీతికి పాల్పడిన